ఏపీ హోంమంత్రి అనితని కలిసిన అనంతరం ముంబై నటి జత్వాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. You feel that you have fully justice now? So, three IPS officers are suspended from the government. We are on the process of being served justice. We are still on the path. They are still conducting investigation, and in the course of investigation, they discovered, procedural negligence and delinquence on the part of these police officials. Hence, the suspension came after thorough inquiry, and it was not a haphazard decision. It was after thorough inquiry, and it was entailed. So that happened, but we are still on the path of justice, and I have faith in God, and I have faith in all the people in power in the present government that justice will eventually be served to me. But I request that to happen as promptly as possible. Will you believe that the then government chief or CM behind all these harassment? I have no clue about the political involvement, but there was manipulation of a very high degree that we all can see. So let's not make this political, because the current government is just serving the society at large. You know, this is a public concern matter. It happened to me, it should not happen to a girl after me, her elderly parents after me. So they are just bringing justice to the society at large by ensuring justice to me. Jindal Company family members involved in this case. This is a rumor. I can't. She won't speak. Like, she will hesitate the same there itself. She won't speak, and she is reluctant. So there is an internal link there. All of us know what happened, and it is there on the record. Then she will take legal action. She will take. Company is a family members is famous. To what you have to answer. Is this rumor? What rumor? Jindal Company family members involved in this case. The main link in that Friends, Jindal Company. ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు పెద్దలు ఉన్నారు ఏంటి అనేటువంటిది మీ మీడియా ద్వారా అంతా బయటకు వచ్చింది. కేసు ఎందుకు అవసరమైంది అనేటువంటిది కూడా మీ మీడియా ద్వారా బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక పొలిటికల్ బాసుల గురించో లేకపోతే ఒక పెద్దవాళ్ళ గురించో మాట్లాడుకునేటప్పుడు లీగల్ ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి ఆమె తన రైట్స్ని యాజిటేట్ చేసుకోవడానికి ముంబైలో కూడా ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంది ఆల్రెడీ. కాబట్టి అది ముంబైలో తేల్చుకుంటుంది ఆ విషయాన్ని, అది ఎట్లా జరిగిందని. కానీ దీని రూట్ కాజ్ ఏందనేటువంటిది మీ అందరికీ తెలుసు. మనం బహిరంగంగా దాన్ని చెప్పుకోవాల్సిన పనేం లేదు. ఆల్రెడీ రికార్డులోనే ఉంది, అది పోలీస్ రికార్డులో ఉంది, ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. అక్కడ కేసుని క్లోజ్ చేసుకోవడం కోసమే ఈ తతంగం జరిగిందనేటువంటిది కూడా అందరికి బహిర్గతం. అయితే అక్కడ ఎట్లాగో కేసు ఉంది, ఆ క్లోజర్ అయినటువంటి కేసు ఏం చేయాలనేటువంటిది కూడా తన లీగల్ స్టెప్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఈ కేసు కనుక క్లోజ్ అయ్యి వీళ్ళ మీద ఉన్నటువంటి ఫాల్స్ కేసు క్లోజ్ అయితే ఈ నేపథ్యం అక్కడికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ముంబైలో తర్వాత యాజిటేషన్ జరుగుతుంది. మిత్రులారు, ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మీడియా ద్వారానే ఈమెకి న్యాయం జరిగింది. మీడియా పీపుల్ అందరూ కూడా అనేకమైనటువంటి ఛానల్స్లో డిబేట్ చేశారు, యూట్యూబర్స్ చాలామంది సహాయం చేశారు. ఎందుకంటే ఇంత పబ్లిక్ క్రై రాకపోతే ఇలాంటి సంఘటన బహుశా మీడియా మిత్రులందరికీ తెలుసు. భారతదేశంలో ఒక 3 IPSలు ఒకేసారి సస్పెన్షన్కు గురవటం లేదా పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటిది రావటం ఈ కేసు ఉంది. అయితే న్యాయవాదులుగా కానీ బాధితులుగా వాళ్ళు కానీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇన్వెస్టిగేషన్ చెప్తుంది. ఎందుకంటే ప్రీమెచ్యూర్గా మనం మాట్లాడలేం కాబట్టి ఆ విషయాలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. కాల్ డేటాలు, గూగుల్ టేక్అవుట్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. వీరి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని పోలీస్ ఆఫీసర్స్ కాకుండా మరి ఎక్కడికో తీసుకెళ్ళి ఓపెన్ చేయాలి.